ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నెలలుగా రెడ్ బుక్ అరాచకం ఎలా పేట్రేగిపోతా ఉందంటానికి ఈరోజు ఈ వార్త కూడా నిదర్శనం. చూడండి, రప్పా రప్పా అని రెచ్చిపోతే జైలే. జగన్ పుట్టినరోజు పేరిట పేట్రేగిపోయిన వైకాపా మోకలు ప్రజలను భయపెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన. 16 కేసులు, 63 మంది అరెస్టు. నడి రోడ్డుపై పొట్టేళ్లు నరుకుతూ జగన్ చిత్రాలకు రక్త తర్పణాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల చెక్పోస్ట్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్తున్నటువంటి పోలీసులు. పైశాచిక చర్యలను ఉపేక్షించం హరీష్ కుమార్ గుప్తా డీజీపీ. మొత్తం 100 మందికి పైగా నిందితులున్నారు. రప్పా రప్పా అంటే రఫ్ఫాడించారు. 7గురిని అరెస్ట్ చేసి నడి రోడ్డుపై కిలోమీటర్ నడిపించిన పోలీసులు. రక్తాభిషేకం, వైకాపా ఉన్మాదానికి పరాకాష్ట. హోంమంత్రి అనిత హెచ్చరిక. ఓ గర్భిణి కడుపుపై కాలితో తన్ని వైకాపా నాయకులు దాడి చేయడం ఉన్మాదానికి పరాకాష్ఠని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మీకు మాత్రం ప్రైజ్ మనీ ఇవ్వరు. అనిత గారు, ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోకేష్ కి. మీరు ఇక్కడికి వచ్చి ఇలా కత్తెరతో కట్ చేస్తున్నట్టుగానో ఇంకో రకంగానో ఫేక్ వీడియోలు తీసుకుని వచ్చి మీరు ప్రజెంట్ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఎంత మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేసినా అవార్డు మీకు ఇవ్వరు. కానీ అడ్డంగా దొరికిపోవటం మాత్రం మీకు బాగా అలవాటు. అదేదో జులై సినిమాలో బ్రహ్మానందం ఎట్లా అడ్డంగా దొరికిపోతా ఉంటాడో మీరు ప్రెస్ మీట్ పెట్టిన సారల్లా అడ్డంగా దొరికిపోతా ఉంటారు ప్రెస్ మీట్ పెట్టి. నిన్న గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు వీడియోని ప్లే చేశారు. మొన్న కదిరిలో జనసేన కార్యకర్త అజయ్ దేవ్ ఆ గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదు. అతను జనసేన కార్యకర్త అయినా మనం నిజం మాట్లాడుకోవాలి. అతను గర్భిణీ స్త్రీని తోసేసిన మాట వాస్తవం. అది కూడా వీళ్ళ ఫాదర్ మీద ఆమె తిరగబడతా ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుంటే తోశాడు. చిన్నగా కింద పడింది. ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి డాక్టర్లు కూడా ప్రకటించారు. అతను జనసేన కార్యకర్త అజయ్ దేవ్. జనసేన ఎంపీడీ సభ్యుడు కూడా అమర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఆల్రెడీ చెప్పాడు అతను జనసేన ఏ రోజు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నది లేదు అని. కానీ ఇక్కడ మీరు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒకటి దుష్ప్రచారం, రెండోది ఒక ఏఐ వీడియో తీసుకుని వచ్చి అడ్డంగా దొరికిపోయారు. మీరు చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీకు మనుషులు ఉన్నారు కదా అక్కడే. అవసరమైతే డైరెక్ట్ గా గర్భిణీ స్త్రీని కొడుతున్నట్టుగా చూపించేసి, ఎందుకంటే ఆ అజయ్ దేవ్ అనే జనసేన కార్యకర్త మీ అండర్లోనే ఉన్నాడు కదా. మీరు పెరోళ్ల మీద ఉన్నటువంటి జీవిత ఖైదులను బయటకు తీసుకొని వస్తారు. అట్లాంటిది ఆ అజయ్ దేవ్ అనేటటువంటి దళిత కుర్రాడిని తీసుకొని వచ్చి, ఇద్దరు దళితులే కదా అక్కడ. మీరు ఇప్పుడు ఏ వీడియో సృష్టించే బదులు మీరే వాళ్ళని తీసుకొని వచ్చి కొడుతున్నట్టుగా కొంచెం రియాలిటీగా, తంతన్నట్టుగా కొంచెం రియాలిటీగా చూపించుంటే బ్రహ్మాండంగా రక్తి కట్టేది కదా. అట్లాంటి రక్తి కట్టే వీడియోలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటారు నెలకు 4-5. కాబట్టి ఒకసారి చూస్తా ఉండండి. మీరు పెర్ఫార్మెన్స్ లో చాలా వీక్ ఉన్నారు. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా అవార్డు దయచేసి మీకు రాదు. ఇకనైనా మానుకోండి. ఇట్లా అడ్డంగా దొరికిపోయి ఎందుకు ఉన్న కొద్దిగా పరుగునన్నా దిగదార్చుకుంటారు. రెండోది, అదే వీడియోలో ఇంకోటి చూపించారు. ఏంటంటే విజయవాడలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో కేకు పోస్తున్నది. దాంట్లో ఏదేదో పెద్ద తప్పులాగా. అయినా అసలు ఆ వీడియో ఎప్పుడో మేము అధికారంలో ఉన్నప్పుడు వీడియో, పాత వీడియోని తీసుకొని ఈ రోజు వేసి మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. చూసుకోబడలా ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు వేసి ఇలా ఎన్నిసార్లు దొరుకుతారు. అంతకుముందు చలపతి చౌదరి అని చెప్పి రెడ్డి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి మొత్తం దేశం కాదు ప్రపంచం అంతా ట్రోల్ అయ్యారు. మళ్ళీ అట్లానే దొరికిపోతారు. అసలు ఏంటిదంటే ఇప్పుడు హోంమంత్రి అనిత గారిని ముందుకు పంపిస్తా ఉంటారు. వాళ్ళు పంపించి ఆమెను దొరికిపించడం వాళ్ళకు కూడా అలవాటు అనుకుంటా. మరి కావాలనే ఏమో దళిత హోంమంత్రి కాబట్టి ఏమైనా ఇరికిస్తానికి ముందు పెడుతున్నారో ఏంటో అది ఆమె తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు సడన్ గా పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయిపోయి వారం రోజులైనా ఆ మేనియా ఇంకా పోలా. జగన్ పుట్టినరోజు మేనియా పోలేదు. ఇంకా ఇలా గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి. ఆ పుట్టినరోజు వేడుకలు అనేది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి కాబట్టి వారం రోజులైనా ఇప్పుడు ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇప్పటికే 100 మంది మీద కేసులు పెట్టారు. పొట్టేలు నరికితే కేసు అంట. మరి మనుషులు నరికితే కేసు లేదా? విండికొండలో రషీద్ని ముక్కలుగా నరికితే రోడ్డు మీద నరుకుతా ఉంటే ఎందుకు మాట్లాడలా? ఇదే నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడు అనేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని పోలీసుల సమక్షంలోనే నరికి చంపితే నో హోంమంత్రి, నో డీజీపీ,
నో ప్రెస్ మీటు, అంతేగా. 18 నెలలైంది నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకలే. బాలిక శవం. బా, గొప్ప హోంమంత్రి మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా పరిటాల సునీత ఇలాకాలో ఏడునాగులపల్లిలో దళిత బాలికని 14 మంది గర్భవతిని చేస్తే ఏమమ్మా వాళ్ళ కదా రోడ్డు మీద పరిగెత్తించి తీసుకెళ్లాల్సింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది ప్రైవేట్ వీడియోలు సీసీ కెమెరాలు పెట్టి రాష్ట్ర సీసీ కెమెరాలు పెట్టి తీస్తే వాళ్ళ కదా మనం పరిగెత్తించాల్సింది రోడ్డు మీద. వాళ్ళ కదా మనం రఫ్ ఆడించాల్సింది. రఫ్ ఆడిస్తున్నామని రాశారు కదా పేపర్లో. నీ పాయికరావుపేట నియోజకవర్గంలో 31/6/2024 టీడీపీ నాయకులు కొంతమంది వరలక్ష్మి లక్ష్మి అనేటటువంటి మహిళలు దుస్తులు జింపి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తే ఏం చేశావమ్మా నువ్వు? కబుర్లు చెప్తా కూర్చున్నారా? లేదంటే ముచ్చట్లు చెప్తా కూర్చున్నారా? ఇంకా దళితులను అవమానిస్తూ బీఆర్ అంబేద్కర్ జిల్లా అప్పనపల్లిలో మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అని ఫ్లెక్సీ పెడితే వాళ్ళ మీద మీరు కేసు పెట్టి అరెస్ట్ చేశారా? ఇప్పటి వరకు శ్రీశైలం ఎమ్మెల్యే తప్ప తాగి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు మీరు? పలాస గ్యాంగ్ రేపు, 2 విద్యార్థులపై గ్యాంగ్ రేపు జరిగితే ఇప్పటి వరకు నో చర్యలు మీరు. పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ మరణం, వాళ్ళ కదా చంపినాడు కదా తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద. చచ్చిపోయారు అప్పుడు పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందా? చీరాల్లో బహిర్భూమికి వెళ్లిన యువతపై లైంగిక దాడి అత్యాచారం. చంద్రబాబు ఇలాక కుప్పంలో మహిళను చెట్టు కట్టేసినటువంటి వైనం. వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకెళ్లాం. అసలు రెడ్ బుక్ అనేటటువంటి హోర్డింగ్లు పెట్టాడు కదా, బట్టలు ఒప్పదీసి ముందు రోడ్డు మీద తీసుకెళ్లాల్సింది. ఎవడరా నీకు ఈ హోర్డింగ్లు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అప్పుడు మనమే కదా మా హోంమంత్రి. జీవిత ఖైదు శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించారు. ఇంకెంతకంటే దుర్మార్గమైనటువంటిది ఏమన్నా ఉందా? మీరు వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. 100కు 16 మార్కులు, లాస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే డైవర్ట్ చేయాలి కార్యక్రమాలను. ఏంది, నిన్న అమరావతిలో రైతు చనిపోయాడు కదా, ఈ ప్రభుత్వం మీద ఏదైతే మొత్తం దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాబట్టి అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని డైవర్ట్ చేయాలి. 1 కోటి సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టిన కార్యక్రమం ఘన విజయం సాధించి ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే అడ్డుకునేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. అదేవిధంగా చూస్తే ఏదైతే ఇప్పుడు వీళ్ళు విదేశీ టూర్లు వెళ్తున్నారంట అబ్బా కొడుకులందరూ విహారయాత్రలకి, దాన్ని జనాలు చర్చ జరగకూడదు. తిరుమలలో ఏదో లాఠీ చార్జ్ జరిగితే లాఠీని అలా తట్టారని రాశారు. ఇలాంటి ఏమి చర్చ జరగకూడదు. అందుకని కదా ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నటువంటి డ్రామాలు. మీరు ఎన్ని రకాల పర్ఫార్మెన్స్ చేసినా మీకు మాత్రం అవార్డు రాదు. సీరియస్ గా చెప్తున్నా అనిత గారు, అవార్డు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోకేష్ కి. మీరు ఇంకా పర్ఫార్మెన్స్లు తగ్గించేసి ఇంకా పాలన మీద దృష్టి, పోలీసు వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఏదైతే అత్యాచారాలు హత్యలు చేసే వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించండి. అయినా ఎవడిచ్చాడు అసలు మీకు అధికారం? హోంమంత్రిగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందనేది నివేదికలు చెప్తా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రప్పా రప్పా అంటే మీరు ఏదో చేస్తాం, రప్పా రప్పా అనే ఫ్లెక్సీని చూసి మీరు భయపడిపోతున్నారంటే ఎంతగా ఉనికిపోతుందో ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదా?